ఇది కదా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటే. ఒక పక్క ఇండియా 7.5 ఓవర్స్ ఉండగా మ్యాచ్ ఇది కన్విన్సింగ్‌గా డామినేట్ చేసి పాకిస్తాన్‌ని లిటరల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ చేసేసారు. దాంతో పాటు లాస్ట్‌లో అన్‌బిలీవబుల్ ఎక్సైట్‌మెంట్. విరాట్ కోహ్లీ 100 వస్తుందా లేదా, అక్కడ రన్స్ అయిపోతున్నాయి. జస్ట్ 2 రన్స్ ఉండినాయి ఇండియాకి ఈ మ్యాచ్ గెలుస్తానికి. అండ్ విరాట్ కోహ్లీ సెంచరీ కొడతానికి 4 రన్లు. అప్పుడు వచ్చాడు కింగ్ కోహ్లీ, బ్యూటిఫుల్గా షాట్ ఆడి స్టైల్గా కంప్లీట్ చేశాడు 82nd తన కెరియర్లో సెంచరీ. వాట్ ఎ మ్యాగ్నిఫిసెంట్ మ్యాచ్. కంప్లీట్ సాటిస్ఫాక్షన్. మరి ఇలాంటి మ్యాచ్ గురించి, అసలు ఇండియా ఇట్లా గెలిచింది, విరాట్ కోహ్లీ ఎలా సెంచరీ కంప్లీట్ చేశాడు, చాలా విషయాలు మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. వా 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 ఏమన్నా మ్యాచ్ అయింది ఇవాళ. మజా వచ్చేసింది నాకైతే. ఎందుకంటే ఇండియా మ్యాచ్ గెలుస్తాం డిఫరెంట్. లాస్ట్లో ఆ సెంచరీ కొట్టి లాస్ట్ బాల్లో ఆ థ్రిల్లే వేరు అగేన్స్ట్ పాకిస్తాన్. అయితే చెప్పానా ఇవాళ ప్రివ్యూలో, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ విరాట్ కోహ్లీ ఎస్పెషల్లీ పాకిస్తాన్తో అని. చాలామంది దానికి ఏకీభవించలే, కానీ చూడండి, బిగ్ మ్యాచ్, బిగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. మంచి ప్లేయర్స్, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్, దే రైజ్ అట్ ద రైట్ ఒకేషన్. అది విరాట్ కోహ్లీ. సో తన ఇన్నింగ్ గురించి మాట్లాడాలంటే ఇవాళ యాక్చువల్లీ విరాట్ కోహ్లీ వాజ్ నాట్ అట్ హిస్ బెస్ట్. మొత్తం 7 బౌండరీలే కొట్టిన తను. మొత్తం 111 బాల్స్లో 90 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ ఏం చేసాడు, వాళ్ళు తెలియక పరిగెట్టాడు బాగా సింగిల్స్. తనకు తెలుసు ప్రెషర్ గేమ్, పాకిస్తాన్ కూడా ప్రెషర్లో ఉన్నారు. దాని తర్వాత ఫీల్డర్స్ కొంచెం వాళ్ళు సరిగా అటాక్ చేయలే, అది పట్టుకున్నాడు మిస్టేక్. సింగిల్స్ ఇక్కడ అబ్రార్ని సరిగా రీడ్ చేయట్లే అనమాట. విరాట్ ఏం చేశాడంటే ఎక్కువ ఫ్రంట్ ఫుట్ మీద కమిట్ అవ్వకుండా బ్యాక్ ఫుట్ ఆడి సింగిల్స్ తీశాడు. ఇనిషియల్లీ 2 కవర్ డ్రైవ్లు తగిలిని, దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎక్కువ ఛాన్సులు తీసుకోలే. కానీ ఎప్పుడైతే బౌలర్స్ రిధమ్ పట్టుకున్నాడు అప్పుడు స్టెప్ అవుట్ అయ్యి ఒక లాఫ్ట్ కొట్టాడు షాయిన్ని. అట్లా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఆడాడు. టిప్పికల్ విరాట్ కోహ్లీ అబ్బా. ఫామ్లో ఉన్నప్పుడు అందరు సెంచరీ కొడతారు కదా, ఫామ్లో లేనప్పుడు కూడా, అది కూడా హై ప్రెషర్ గేమ్ పాకిస్తాన్తో, అప్పుడు కదా రన్లు కొట్టాల్సింది. అందుకనే ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈ ఫార్మాట్లో, దీంట్లో డౌటే లేదు. విరాట్ కోహ్లీ లాస్ట్లో మీకు తెలుసో లేదో హార్దిక్ పాండ్యాకి ఇంకా శ్రేయస్సర్కి ఇద్దరికి చెప్పాడు, మీరు కొట్టండి. తన మైండ్లో లేదు సెంచరీ కొట్టాలని యాక్చువల్లీ ఆ టైంలో, ఒక 25, 35, 40 రన్స్ ఉన్నప్పుడు. కానీ వాళ్ళిద్దరేంటి కొడతానికి వెళ్ళి అవుట్ అయిపోయారు. అక్కడ అవకాశం వచ్చింది ఇక్కడ సెంచరీ కొడతాను. ఇంకోటి అక్షర్ పటేల్, బాపుకు క్రెడిట్ ఇవ్వాలి. మీకు గుర్తుందో లేదో, ఒక బాల్ తగిలి 2 రన్లు వస్తే అక్కడ ఒకటే రన్ తీసాడు అక్షర్. స్ట్రైక్ విరాట్ కోహ్లీ నువ్వే తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ అడిగాడు ఏమైంది 2 రన్లు పరిగెట్టగలంటే నేనే ఆ ప్లేలో స్ట్రైక్ అన్నాడు. చాలా నచ్చింది అబ్బాయి ఇది. దట్ ఈస్ టీమ్ మ్యాన్ బాపు, వెల్ డన్. అండ్ దాని తర్వాత విరాట్ లాస్ట్లో మీకు తెలుసు 2 రన్స్ ఇండియా మ్యాచ్ గెలుస్తానికి, 4 రన్లు ఏమో విరాట్ కోహ్లీకి కావాలి. 96 బ్యాటింగ్. ఆ టైంలో ఎగ్జాక్ట్లీ మైక్ నా చేతిలోనే ఉంది, కామెంటరీ ఇస్తున్నా. థరోలీ ఎంజాయ్ చేసా అబ్బా. ఆ కొట్టంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. 82nd సెంచరీ మొత్తం ఓవరాల్ కెరియర్లో. అండ్ 51st సెంచరీ సచిన్ టెండూల్కర్ని ఈ ఫార్మాట్లో ఈక్వల్ చేశాడు విరాట్ కోహ్లీ. లాట్స్ ఆఫ్ సెంచరీస్ టు కమ్. ఇంకా 18 సెంచరీస్ కొడతాడు. సచిన్ రికార్డ్ ఎవరన్నా బ్రేక్ చేయాలంటే దట్ ఈస్ విరాట్ కోహ్లీ. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. చూడండి, ఓడిఐ వరల్డ్ కప్లో గుర్తున్నా 2023లో ఫామ్లో లేడు, కానీ ఒకసారి రాగానే సెంచరీ కొట్టంగానే వరల్డ్ కప్లో చూడండి ఎన్ని సెంచరీలు, 4 సెంచరీలు, 7 50లు కొట్టాడు, 700 పైన రన్స్. ఇక్కడ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో తగిలింది సెంచరీ. పాకిస్తాన్ ముందు దుమ్ము లేపుతాడు విరాట్ కోహ్లీ. మజా ఆగా, ఫుల్ మీల్స్. ఇండియా మ్యాచ్ గెలిచింది, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు, ఇంకేం కావాలి. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ టాస్ దగ్గర స్టార్ట్ చేద్దాం. పాకిస్తాన్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అందరు కరెక్ట్ అనుకున్నారు, కానీ రోహిత్ శర్మ అయితే అన్నారు కదా టాస్ దగ్గర సెకండ్ బ్యాటింగ్ మేము చేసేవాళ్ళం అని చెప్పేసి. అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. ఫర్ స్ట్రేంజ్ రీజన్స్ రోహిత్ శర్మ చెప్పినట్టే టెంపరేచర్ డౌన్ అయిన తర్వాత పిచ్ బైండ్ అయ్యి బాల్ మంచి బ్యాట్ మీదకి వచ్చింది. షానా నేను ఊరికనే అన్నారు రోహిత్ శర్మని, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ ఇస్తాను అంటే ప్లేయర్స్ని మేనేజ్ చేస్తామే కాదు, పిచ్ రీడ్ చేస్తాం కూడా రావాలి క్యాప్టెన్కి. అది పర్ఫెక్ట్గా వచ్చు. వెల్ అంటూ రోహిత్ శర్మ అండ్ టీమ్ మేనేజ్మెంట్. టాస్ ఓడిపోయారు కానీ ఆ థింకింగ్ వాజ్ రైట్ అంటున్నా. ఎనీవేస్ పాకిస్తాన్ మాత్రము అసలు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిధంలో లేరు, అసలు ఎక్కడ మ్యాచ్లో ఉన్నట్టు అనపడలే. వాళ్ళకు 100+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, షౌట్ షకిల్. కానీ అయినా వాళ్ళు చాలా స్లో ఆడారు. వాళ్ళ మైండ్లో ముందే ఉండింది అనమాట 250 కొడితే చాలు, దట్ ఈజ్ ఇనఫ్ అని చెప్పేసి అనుకున్నారు. పిచ్ చూసి సెకండ్ ఇన్నింగ్ ఇంకా టర్న్ అవుతుందని. నో, ఇండియా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎనీవేస్ అక్షర్ పటేల్ క్రెడిట్ ఇవ్వాలి. బౌలింగ్ గురించి కాదు, 2 క్యాచ్లు రన్అట్లు చేశాడు.
దాని తర్వాత కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. స్పెషల్ మెన్షన్ టు హార్దిక్ పాండ్యా, బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇండియా బౌలింగ్ అటాక్. రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు, మా ముగ్గురు స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, చాలా తెలివిగా వేస్తారు, రన్స్ ఇయ్యరు, వికెట్స్ తీస్తారని. అది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది టీమ్ది. రిస్ట్రిక్ట్ చేశారు పాకిస్తాన్ 241ని. దాని తర్వాత బ్యాటర్స్ ఏం చేశారో చూసాం మనం. రాగానే రోహిత్ శర్మ 6లు కొడతాం స్టార్ట్ చేశాడు, డామినేట్ చేశాడు. కానీ షాహిన్ అఫ్రీది బౌలింగ్ ఫెంటాస్టిక్, అన్ప్లేయబుల్ బాల్. సెల్యూట్ టు దట్ బౌలర్ షాహిన్ అఫ్రీది. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి క్లాస్ బ్యాట్స్మెన్ని స్లోవర్ వన్ వేసి దానికంటే ముందు బాల్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఫాస్ట్ యార్కర్ వేసి బౌల్డ్ చేశాడు ఇన్ స్వింగర్. కుడోస్ టు హిమ్, బ్రిలియంట్ బాల్. రోహిత్ శర్మ కూడా అప్రిషియేట్ చేసినట్టే, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైంది నాకు. దాని తర్వాత గిల్ మాత్రం అద్భుతం, థ్రిల్ చేశాడు. 50 కొట్టలే కానీ క్లాస్ అనిపించింది ఇట్లా ఈ ఫార్మాట్లో వన్ ఆఫ్ బెస్ట్. ఎందుకు ఆ స్ట్రేట్ డ్రైవ్లు వా మజా వచ్చేసింది బ్యాటింగ్ చూస్తుంటే. అండ్ నెక్స్ట్ శ్రేయస్ స్పెషల్ మెన్షన్, కన్సిస్టెన్సీ, బ్రిలియంట్ బ్యాటింగ్. స్పిన్నర్స్ని ఎట్లయితే కొడుతున్నాడు, ఫాస్ట్ బౌలర్స్కి బౌన్సర్లు వేస్తుంటే కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు కదా. 2 గుడ్ సైన్స్ ఇది ఇండియాకి. నాకు ఎందుకు అనిపిస్తుంది ముందు శ్రేయస్ అయ్యర్ని కూడా క్యాప్టెన్ చేస్తారని చెప్పలేము. తనకి ఇంకా గిల్ అయితే ఇప్పుడు వైస్ కెప్టెన్, ఇద్దరి మధ్యలో ఫ్యూచర్లో నడుస్తుంది ఫైట్స్. మీరు చూడండి క్యాప్టెన్సీ, బ్రిలియంట్ బ్యాటింగ్ శ్రేయస్ అయ్యర్. అండ్ ఆల్రెడీ కోహ్లీ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ హార్దిక్ పాండ్యా అండ్ ప్లేడ్ డిసెంట్ నాక్, అలా కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. నెవర్ మైండ్. దాని తర్వాత కన్విన్సింగ్ ఇండియా మ్యాచ్ అయితే గెలిచిపోయింది. అక్షర్ పటేల్ ఇంకా విరాట్ కోహ్లీ కంప్లీట్ చేశారు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ టాక్టిక్స్ ఆర్ ఎట్లా అసలు వర్డ్స్ రావు, స్కూల్ బై టాక్టిక్స్. ఒక్క స్పిన్నర్ అబ్రార్ తప్ప వేరే స్పిన్నర్స్ లేరు. ఈ పిచ్ మీద కంపల్సరీ కావాలి మీకు స్పిన్నర్స్. క్యాప్టెన్సీ అయితే అసలు నో క్లూ ఎట్ ఆల్. ఫీల్డర్స్ని వెనకాల పెట్టి అటాక్ చేయలేదు, ముందు తీసుకొచ్చి అటాక్ చేయాలి కదా. ఫీల్డర్స్ వెనకాల పెడితే ఎట్లా? బౌలింగ్ చేంజెస్ సరిగ్గా లేదు, పిచ్ కండిషన్ సరిగ్గా రీడ్ చేయలేదు, బాడీ లాంగ్వేజ్ బాగాలేదు. పాకిస్తాన్ అన్ఫార్చునేట్లీ అసలు వన్ సైడెడ్ మ్యాచ్లు అయిపోతున్నాయి ఇండియాతో. ఇలా అయితే చాలా కష్టం. ఇంతకుముందు థ్రిల్ ఉండేది మనం పాకిస్తాన్తో ఆడుతుంటే. వాళ్ళ దగ్గర ఎలాంటి బౌలర్స్, క్యాప్టెన్స్, బ్యాట్స్మెన్స్ ఉండేవాళ్ళు. మ్యాచ్ చాలా క్లోజ్ అయ్యేది. వెరీ డిసప్పాయింటింగ్. ఎనీవేస్ ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ లిటరలీ అవుట్. 4వ రోజు ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో. ఆల్రెడీ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. సాడ్ సీన్స్ పాకిస్తాన్కి. ఎనీవేస్ దెమ్సెల్స్ హ్యావ్ టు బ్లేమ్. వాళ్ళు చేసుకున్నారు. హోస్ట్ నేషన్ వాళ్ళ పిచ్చిల మీద వాళ్ళు ఓడిపోతే ఎట్లా? కుడోస్ టు ఇండియా, టెరిఫిక్ క్లినికల్ పర్ఫార్మెన్స్. విరాట్ కోహ్లీ సెంచరీ అన్నిటికంటే హైలైట్. అండ్ ఇండియా మ్యాచ్ గెలుస్తాం. ఫెంటాస్టిక్. సో కొంచెం ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్. ఐ నో న్యూజిలాండ్ ఈజ్ అ సుపీరియర్ సైడ్. ఎనీవేస్ మీ గురించి ప్లేయింగ్ 11 కూడా చెప్పాలి కదా. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ న్యూజిలాండ్ ఇదిగోండి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. దిస్ ఈస్ ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఐఎమ్ గోయింగ్ విత్ కేన్ విలియమ్సన్. లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు, ఈ మ్యాచ్ స్కోర్ కొడతాడు అనిపిస్తుంది కంపల్సరీ. అండ్ దట్ ఈస్ ఫర్ న్యూజిలాండ్. అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 కూడా చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. అయితే బంగ్లాదేశ్ డీసెంట్ క్రికెట్ ఆడారు లాస్ట్ మ్యాచ్ అగైన్స్ ఇండియా. దే ట్రైడ్ దేర్ బెస్ట్. అండ్ దీంట్లో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఐఎమ్ గోయింగ్ విత్ సౌమ్య సర్కార్. లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు, షమీ బౌలింగ్లో త్వరగా అవుట్ అయిపోయి. కానీ హీఈస్ ద మ్యాన్ ఇన్ ఫార్మ్. నాకు ఎందుకు అనిపిస్తుంది తను రన్స్ కొడతాడని చెప్పేసి పిచ్ మీద. సో అది సంగతి బోత్ ద టీమ్స్. ఇంకా ఈ స్ట్రెంగ్త్ వీక్నెసెస్ బోత్ ద టీమ్స్ గురించి చెప్పే అవసరం లేదు. ఐ డోంట్ థింక్ సో ఈ మ్యాచ్ గురించి. అందుకు ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ప్రెడిక్షన్ మీటర్. ఇది కూడా వేస్ట్ మీకు చెప్పాల్సింది. తెలుసు కదా న్యూజిలాండ్ ఈజ్ అ వే సుపీరియర్ సైడ్. అయితే క్రికెట్లో ఏమైనా అవ్వచ్చు, బట్ స్టిల్ మనం ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచిస్తే ఐ విల్ గివ్ ప్రెడిక్షన్ మీటర్లో న్యూజిలాండ్ 90% టు విన్ దిస్ మ్యాచ్. మంచి రిథంలో ఉన్నారు న్యూజిలాండ్. అయితే దట్స్ ఇట్ గైజ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అడగాను, కానీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్ మీకు ఎంత నచ్చిందో చెప్పండి. మ్యాచ్ ఎంత మజా వచ్చిందో చెప్పండి. విరాట్ కోహ్లీ ఇన్నింగ్లో అన్నిటికంటే బెస్ట్ మూమెంట్, అసలు తన ఇన్నింగ్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేశాడు, మీకు ఎలా అనిపించింది? ఇండియా మ్యాచ్ గెలిచింది, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వాజ్ ద మెయిన్ మూమెంట్ మొత్తం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో? కింద కమెంట్ చేయండి. ఎవ్రీ కమెంట్ చదువుతా నేను. టిల్ దెన్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియోలో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ దెన్ సియా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.